మేడం ఇట్లాంటిదే ఇంకో కాంట్రవర్సీ ఈ మధ్య ఒక యాంకరు సంక్రాంతి కమ్మవాళ్ళ పండుగ కమ్మవాళ్ళు చేసుకునే పండగ అని ఒక వీడియో చేశారు. దాని మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. అవునా? ఆ! ఇవన్నీ నేను చూడను కదండి, నాకు తెలియవు ఇవన్నీ. అవును. హ్మ్. అంటే నిజంగా ఈ పండుగలు ఇట్లాంటివనేటివి కొన్ని కులాలకు సంబంధించినవా? లేకపోతే మొత్తం అందరూ కలిసి చేసుకునేవా? ఆ యాంకర్ ఎవరైనా నా దగ్గరికి పంపిస్తే ఆ! కూర్చోబెట్టి చెప్తా దానికి. హ్మ్. గ్రామం వైపుకి ఎప్పుడైనా అసలు చూసిందా? హ్మ్. సంక్రాంతి పండుగ వస్తే అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకునే పండుగ. అవును. ఆ అమ్మాయి ఎప్పుడైనా గ్రామాల వైపుకెళ్ళి చూసి ఉండదు. హ్మ్. గ్రామీణ వాతావరణం తెలిసి ఉండదు. హ్మ్. ఏవండీ? అవును. తెలిసి ఉంటే ఇలా మాట్లాడదు. హ్మ్. అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకునే పండుగే సంక్రాంతి పండుగ. హ్మ్. మన ఇంటికి ధాన్యం వస్తోంది అంటే, ఆ ధాన్యం రావటానికి అందరి కృషి ఉంటుంది దానిలో. ఖచ్చితంగా. నాట్లు వేసేవాడి దగ్గర నుంచి హ్మ్. దున్నేవాడి దగ్గర నుంచి, నాట్లు వేసేవాడు, కోసేవాడు, తూర్పారు పట్టేవాడు, పంట తెచ్చేవాడు, మళ్ళీ బియ్యాన్ని మిల్లులో ఆడించేవాడు, దంచేవాడు, యెస్. వండేవాడు, అవును. పంచేవాడు, ఇంతమంది కృషి చేస్తే ఉంటుందని అవును. ఆ కృతజ్ఞతతోని గ్రామం అంతా కలిసి భోజనం చేసేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. హ్మ్. దాన్ని ఆ విధంగా మాట్లాడిందంటే చెప్తున్నా గదండీ! ఈ మధ్యన హ్మ్. మీడియా మా ఎవరో గురువుగారు చెప్పిన బొడ్డు ఓడని వాడు గూడా మాట్లాడుతున్నాడు. అవును. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. హ్మ్. ఇలా మాట్లాడటం వల్ల ఏమవుతుందండి? ఇప్పటికే ఒక కులం మీద కావలసినంత ద్వేషాన్ని పెంచేశారు. అవును. బాగా, అవును. బాగా పెంచేశారు. హ్మ్. ఇప్పుడు చాలామంది వాళ్ళ వాళ్ళ పరిషత్తుల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళనేమనడంలా. అవును. వీళ్ళు మాట్లాడుకుంటే మాత్రం కామెంట్ పెడుతున్నారు. కారణం ఏమిటి? ద్వేషం. ఎందుకు ఆ ద్వేషం? ఇట్లాంటి వ్యాఖ్యల వల్లనే. ఏవండీ, ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ద్వేషం పెరగదు మరి? అంతే గదా! ఎందుకని? వాళ్ళు ఏం చేశారని? హ్మ్. సంపద పెంచడం తప్ప? ఉద్యోగాలు కల్పించడం తప్ప? ఏవండీ? హ్మ్. పాడి పంటలు అభివృద్ధి చేయడం తప్ప? ఇండివిడ్యువల్‌గా ఎవరికి వాడు స్వాభిమానంతో బ్రతకడం తప్ప? చెప్పండి. హ్మ్. అందుకని ఈ ద్వేషం, ఈ అసూయ, ఈ చుప్పనాత్తనాలు మానుకుంటే అందరూ విశాలంగా ఆలోచించగలిగే శక్తి గనుక వాళ్ళలో ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు రావు. కాబట్టి ఇలాంటి మాట్లాడే వాళ్ళందరికీ ప్రజలందరూ కలిసి నోరు మూయించాలి. సో, ఇందాక ఒక మాటన్నారు. ఆ యాంకర్ నా దగ్గరికొస్తేనే వస్తే ఏం జేస్తారంటున్నారు? నేనా? ఆ! నోరు మూయిస్తానండి. ఓకే. నోరు మూయిస్తాను. సమాధానం చెప్పి నోరు మూయిస్తాను. ఓకే. మేడం ఇంకోటి ఈ మధ్య సోషల్ మీడియా గూడా అన్నారు గదా! హ్మ్. అట్లనే మీడియా గూడా ఈ మధ్య వ్యక్తిగతమైన విషయాల పట్ల ఫోకస్ బాగా పెంచింది. ఐ మీన్ పెద్ద మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ముఖ్యంగా లేడీస్‌ను టార్గెట్ జేస్తూ సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఎందుకండి అసాసినేషన్. మర్చిపోయి మీరన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. హ్మ్. ఒకసారి ఏదో కేజీఎఫ్ మీటింగ్ పెడితే అనుకోకుండా నేను అందులో మాట్లాడాను. ఓకే. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా నేను, హ్మ్. ఏది ఏమైనా ఇప్పుడు మా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారుగా, ఏదైనా కులం అనేది ఇంట్లోనే, హ్మ్. బయటికెళ్తే మనం భారతీయులు. హ్మ్. ఈ స్థాయి నుంచి తెలుగు వాళ్ళమనే స్థాయి నుంచి భారతీయులుగా మనం ప్రమోట్ చెందాలి అని చెప్పిన పాయింట్ ఎవడికి గుర్తురాలా. హ్మ్. నేనక్కడ మాట్లాడేసరికి ఈ మధ్య కాలంలో నేనేదైనా మాట్లాడితే, ఈ హ్మ్. గాడిద కొడుకులు కొంతమంది ఉంటారుగా, ఈ పనికిమాలినోళ్ళు ఏ పని పాట లేకుండా జులాయి వెధవలు. హ్మ్. ఆళ్ళ కింద నేనేదైనా మాట్లాడుతుంటే కమ్మ, కులగజ్జి అని పెడుతున్నారు. హ్మ్. మరి వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడితే నువ్వెందుకు పెట్టట్లా? హ్మ్. వేరే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి వాళ్ళ కులం పేరును కూడా ఇంట్లో తగిలించుకొని మాట్లాడుకుంటున్నారు. హ్మ్. పేరులో తగిలించుకొని మాట్లాడుతున్నారు. హ్మ్. బ్రాహ్మణ పరిషత్తులు పెట్టారు. హ్మ్. అన్ని పరిషత్తులకి గవర్నమెంట్ కూడా వాళ్ళకి కూడా బోలెడంత డబ్బులిచ్చి పరిషత్తులకు భూములు కూడా ఇస్తోంది. హ్మ్. గవర్నమెంట్ కూడా ఫార్మ్ మీద ఫిలప్ చేసి నీదే కులమని రాయమంటోంది. హ్మ్. కుల గణనలు చేస్తోంది. మరి దానినెవరు వ్యతిరేకించి మాట్లాడకుండా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? కారణం ఏంటి? మీరే జెప్పాలి. అదే చెప్తున్నా. హ్మ్. కొంతమంది పెయిడ్ ఉంటారండి. వాళ్ళకి డబ్బులిచ్చి మాట్లాడించే వాళ్ళు ఉంటారు కదా హ్మ్. వాళ్ళకి. ఇప్పుడు మూర్ఖులకి పనే ఉంటుంది నాన్న. తినదరగదు. తిన్నదరగకుండా బయట కూర్చొని ఇట్లా లొల్లాయి పాటలు పాడుకుంటూ, లొల్లాయి మాటలు మాట్లాడుకుంటూ మాట్లాడతారు. దానికే పెద్ద ప్రాధాన్యతనిస్తూ వాటిని ట్రోల్ చేసుకుంటూ, వాటిని పెద్ద వైరల్ చేసుకుంటూ, అదేదో పెద్ద గొప్ప విషయం అనుకున్నట్లుగా సోషల్ మీడియాలో అదేదో పెద్ద విజ్ఞానం అన్నట్టుగా పంపించేసుకుంటారు. ఏవండీ, అసలు జర్నలిజం అంటే ఏంటి? నేను ఎప్పుడే ఒక మాట చెప్తా. నారద మహర్షి ఎవరు? ఫస్ట్ జర్నలిస్ట్ ఫస్ట్ ఎవరు? జర్నలిస్ట్. నారదుడు. యెస్. ఆయన ఏం చేశాడు? అక్కడ విషయాన్ని, ఇక్కడ విషయాన్ని పరిశీలించి లోక కళ్యాణం కోసం పాటుపడ్డాడు. కలహభోజనుడు కాదాయన. అవును. లోక కళ్యాణం కోసం దాన్ని సరిదిద్దడానికి, గర్వభంగం చేయడానికి
మళ్ళీ వాళ్ళలో పరివర్తన తేవడానికి చేసింది నారద మహర్షి. అంతే కదా! అంతే. అది ఎవరికీ గుర్తుండదు. దానికి ప్రతీకలు ఎవరండి? జర్నలిస్టులేగా. అంతే కదా! జర్నలిస్టులు చేయవలసిందేంటి? ప్రజలకు పనికొచ్చే సమాచారాన్ని అంతేనా? మేధస్సును భ్రష్టు పట్టించడానికా? మేధస్సును రగిలించడానికా జర్నలిజం? మేధస్సును మేధస్సును భ్రష్టు రగిలించడానికి. పట్టించడానికా? హ్మ్. రగిలించడానికా? రగిలించడానికే మరి ఏం యాక్చువల్‌గా జరుగుతోంది ఇప్పుడు? ఇష్టానుసారమైంది. ఇష్టానుసారంగా స్త్రీల మీద ఎన్ని రకాల జోక్స్, వెకిలి జోక్స్, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అందరు స్త్రీలు ఒక రకంగా ఉంటారా? స్త్రీలలో కూడా ఎన్ని రకాల జాతులున్నాయి? ఉన్నాయి గదండీ! ఉన్నాయి. శూర్పణఖ జాతి శాకిని, ఉంటుంది, డాకిని, సీతమ్మ జాతి మోహిని. ఉంటుంది. అవును. అందరూ ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. స్త్రీ అనగానే ఒక చీర జాకెట్టు కట్టుకున్న స్త్రీలు అవ్వరు. అవును. ఆమెలో స్త్రీత్వం ఉంటేనే స్త్రీ. అవును. సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు చక్కగా సరైన రేషియోలో ఉంచుకునేదే స్త్రీ. ఆ నిష్పత్తి చెడిపోతే దారి తప్పినట్టే కదా! అంతే కదా! మరి అట్లాంటిది అన్ని పెట్టుకుని అనవసరంగా వాళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్స్ చేయడం పెద్ద పెద్ద వాళ్ళ మీద. ఏదో ఒక విధంగా వాళ్ళని మానసికంగా వాళ్ళని కుంగదీసి ఈ మధ్యనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గట్లని విన్నాను. అవును. ఎంత బాధపడ్డానంటే నేను ఆ విషయం చూసి. హ్మ్. పాపం ఆవిడ ఆత్మహత్యకు కూడా పాల్పడబోయేంత మానసికంగా కుంగిపోయింది అంటే అది ఎంత పాపమండి. నిజమే. శ్రీనివాస్ ఒక్కటి చెప్తున్నా మీ ముందుగానే. ఈ దేశం ఇలా కుంచుకుపోవడానికి ఇన్ని సంవత్సరాలుగా, ఈ దేశం ఎప్పుడైతే స్త్రీని అవమానపరచడం మొదలుపెట్టిందో, అయ్యా! హ్మ్. ఈ దేశం అధోగతి పాలవడానికి కారణం అది. హ్మ్. అది కారణం. తెలుసుకోండి ఎప్పటికైనా. ఎప్పుడు కూడా యుద్ధాలు వచ్చింది. సీతమ్మను అవమానపరిచినప్పుడు యుద్ధం వచ్చింది. ద్రౌపదిని అవమానపరిచినప్పుడు యుద్ధం వచ్చింది. ఈ దేశం స్త్రీని ఎప్పుడైతే అవమానపరుస్తుందో, ఆవిడ కన్నీరు ఈ భూమి మీద ఎప్పుడైతే పడేటట్టు చేస్తుందో, అప్పుడు ఏ దేశం కూడా పైకి రాదు. ఏ దేశం కూడా పైకి రాదు. తప్పు చేసిన గాడిదనేమో వదిలేస్తారా? హ్మ్. ఆవిడని పట్టుకుని మీరు వేధిస్తారా? హ్మ్. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎన్ని అవమానాలు భరిస్తూ వస్తుందండి అనాది నుంచి స్త్రీ? అంత పురుషాహంకారమా? పురుషులు తప్పులు చేయడంలా? బోలెడు. ఏ ఎందుకండి నేను సోషల్ మీడియాలో గాంధీ గారి దగ్గర నుంచి, నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర అందరి మీద ఏదైనా విషయం ఉంటే కూర్చొని డిస్కస్ చేసుకోండి మీరు. అవును. పార్టీ పరంగా డిస్కస్ చేసుకోండి. పాలనా పరంగా డిస్కస్ చేసుకోండి. ప్రజలకి ఏ రకమైనటువంటి అవకాశాలు మనం ఇవ్వగలుగుతామో, వాళ్ళని ఏ విధంగా పరిపాలించగలుగుతామో, ఎటువంటి కార్యక్రమాలు పెడితే ప్రజలు అభివృద్ధి పదంలో నడుస్తారనే మాటలు పోయినియి. ఎంత మట్టుకు ఈ విషయాలేనా? ఏ సోషల్ మీడియా చూసిన ఇటువంటి దరిద్రపు విషయాల మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి తప్ప, అసలు పాలనా పరంగా ఒక్క మంచి డిస్కషన్ ఉందా అండి? లేదు. అటు అసెంబ్లీలోనూ చర్చలకు రానివ్వటం లేదు. అటు పార్లమెంట్‌లోనూ చర్చలకు రావడం లేదు. ఆ! మీడియాలో చూస్తే కూడా ఇటువంటివే కనిపిస్తున్నాయి. మరి ఎవరండి? అక్కడక్కడ మేధావులైనటువంటి వాళ్ళు పాపం అవన్నీ పట్టించుకోకుండా ఇంకా కొంత మంచిని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రం ఉంది. కాదంటారా? నిజమే. మీరు ఒక మహిళా పార్టీ కూడా పెట్టాలని ఆలోచించినట్లు పెట్టాలని నాకు లేదు. పెట్టమని ఒక మహాతల్లి నాకు సూచన చేసింది. హ్మ్. మనమే పెడదాం మహిళా పార్టీ 30% పురుషులకే ఇద్దాం. ఎందుకు పెట్టకూడదు మీరు? అని ఒక 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 పెద్దావిడ సూచన చేసింది నాకు. ఓకే. ఎందుకన్నానంటే 30% పురుషులకిద్దామంటే. మనమే ఇద్దాం వాడికి. ఓకే. ఎప్పుడు ఇంట్లో వడ్డించేది కూడా ఈవిడే కదా! చెయ్యి మనదే కదా ఇంట్లో గూడా. అవునవును. హ్మ్. స్త్రీదే కదండీ పై చెయ్యి. స్త్రీయే ఎప్పుడు యజమానురాలు. అవును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నదంతా మాతృస్వామ్యం, పితృస్వామ్యం గాదు. అవును. ఇప్పుడు తల్లులు చెప్తేనే పిల్లలు వినేటటువంటి పరిస్థితి కదండీ. భర్త అయితే భార్య చెప్తేనే వింటాడు. కరెక్ట్. స్నేహపూర్వకంగా. యెస్. అంటే నేననేది ఏంటంటే అండి, ఏ విషయంలోనూ ఆవిడ దేనికి తక్కువ కాదని నిరూపిస్తోంది. అవును. అవునా? పురుషుడికి కూడా సమర్థవంతుడిని చేసేది కూడా స్త్రీయే కాబట్టి, అన్ని పనులు నేను చేసుకొస్తున్నాను. నిన్నొక సమర్థుడిగా తయారు చేసి సమాజానికి పంపిస్తోంది స్త్రీ. అవును. సౌశీల్యం స్త్రీ అయితే సామర్థ్యం పురుషుడిదండి. యెస్. ఈ సౌశీల్యానికి, సామర్థ్యానికి కలిగే సంతానమే వివేకం. ఈ సౌశీల్యం, సామర్థ్యం కలిసి వివేకం పుడుతుంది. ఇవాళ లేదుగా అది. యెస్. అవును. కదా! కాబట్టి ఆడు సమర్థుడు కానప్పుడు తాను బయటికి ఇప్పుడు మీరు మీరు చూడండి చాలామంది కుటుంబాల్లో పాపం పురుషులు కొంత నెమ్మదిగా ఉంటారు. వాళ్ళు ఆ సామర్థ్యం అంత కనపడకపోవచ్చు. హ్మ్. అప్పుడు స్త్రీ ఏం చేస్తుంది? ఆ రోల్ తను తీసుకుంటది. ఆ రోల్ తను తీసుకొని పడినప్పుడు బండి నడుస్తుంటే 2 ఎద్దులుంటాయి నాన్న. అవును. కుటుంబం అనే బండికి 2 ఎద్దులు. ఒక ఎద్దు వీక్ అయితే రెండో ఎద్దు నడుపుతుంది బండిని. హ్మ్. కాదా? అవును. అలాగే సంసారంలో కూడా పురుషుడు అసమర్థుడైనప్పుడు,
అనారోగ్యవంతుడైనప్పుడు, ఉమ్, పురుషుడు అసమర్థుడైనప్పుడు, అనారోగ్యవంతుడైనప్పుడు ఆ బండిని స్త్రీ నడుపుతుందా లేదా? ఎంతోమందిని చూస్తున్నానండి. మా ఇంట్లోనే ఉంది ఒక అమ్మాయి పాపం. ఉమ్, మా ఇంట్లో మా పరిచారిక. విపరీతంగా భర్త తాగి వచ్చేవాడు. నానాగా వచ్చేవాడు. పోతే మరి బిడ్డల్ని పోషించుకోవడానికి మరి ఆ అమ్మాయి నానా కష్టాలు పడుతోంది. అలా హాస్పిటల్స్‌లో చాలామంది నేను ఈ స్వీపర్స్‌ని వీళ్ళని చూసి నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ కష్టాలు చెప్తే, "ఏం చేస్తావమ్మా తాగొచ్చి కొడుతుంటాడు. వాడి పిల్లల్ని నేను పోషించుకోవాలి కదమ్మా! వాడొస్తే వాడు ఇంకెవరితోనో ఏసుకుపోతే నేనొచ్చి బిడ్డల కోసం ఈ పని చేస్తున్నానమ్మా" అని. ఎంతమంది స్త్రీలు వందల మంది లేరండి, వేల మంది లేరండి అలాంటి అవును. స్త్రీలు? కానీ మేడం ఈ మధ్య కొంచెం స్త్రీలే చంపడం మొదలు పెట్టారు. ఆ ఒక ట్రెండ్ కొత్తగా అనిపిస్తుంది. ఇది ముందు కూడా ఉందా మీకు తెలిసి? ఏవండీ, ఉమ్, అక్కడక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండొచ్చు. ఉమ్. డ్రమ్ముల్లో కుక్కేయడము, కుక్కర్‌లో తప్పు. ఉడికించడం. కుక్కర్‌లో కుట్టేది హ్మ్. తప్పు. హ్మ్. అట్లా పురుషులు స్త్రీలను అలా ఏదైనా సెల్ఫీలు అలా తీసుకుంటా అలా పెద్ద నదుల్లో పెద్ద పురుషులు తోసేయడము. కూడా హ్మ్. స్త్రీలను మంటల్లోకి తోసేసి చంపేసిన పురుషులు ఉన్నారు. ఉన్నారు. అవును. స్త్రీలు హ్మ్. ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం. హ్మ్. ఆ కాలంలో ఉందో లేదో అనేటువంటిది మనకు తెలియదు. అరుదుగా విన్నాం. ఇప్పుడెందుకు తెలుస్తున్నాయంటే మీడియా చాలా ఎక్కువైపోయింది. ప్రతివాడు తన సొంత ఛానల్ పెట్టుకోవడం అనేది అలవాటు పడిపోయాడు. హ్మ్. ఎవడికి వాడే చేతిలో ఉంది తీసేసి పెట్టేస్తున్నాడు. హ్మ్. ఇవన్నీ కూడా తానింక భరించలేనటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు, చట్టం కూడా దానికి సహకరించనప్పుడు, ఎవరు తనకి ఏ రకమైనటువంటి సహకారం తాను అందించనప్పుడు, ఒక ఫ్రస్ట్రేషన్‌లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆలోచించండి మీరు. మాలతి చందూరు ఒక పుస్తకం రాసింది. నాకు చిన్నప్పుడు చదివాను ఆ బుక్. నాకు ఆ పుస్తకం ఎంత ఉపయోగపడిందంటే, 'ఆలోచించు' అని బుక్ రాసింది. హ్మ్. అవతలివాడు ఏ పరిస్థితిలో ఆ తప్పు చేసి ఉంటాడు అని అవతలి వాడి స్థితిలో కూడా నువ్వు నిలబడి చూడు, ఆలోచించు అని చెప్పింది. హ్మ్. ఆ ఆ పాయింట్ నా మైండ్‌లో బాగా పడిపోయింది. హ్మ్. ఓకే. ఆ పరిస్థితులు రావడానికి కారణాలను మూలాన వెతకం మనం. ఆ మూలాన్ని బాగు చేయడానికి మనం ప్రయత్నం చెయ్యం. ఎందుకు జరుగుతున్నాయి అలాంటివి? ఇవాళ సమాజంలో ఇంత అవినీతి పెరిగిపోవడానికి కారణం ఏమిటి? అసలు మోరల్ సైన్స్ అనేది అసలు ఎందుకు తీసేశారు? గవర్నమెంట్ అంటే ఎందుకు గవర్నమెంట్ సమాధానం చెప్పడం లేదు? హ్మ్. చెప్పండి మీరు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో అవును. మనకి కంపల్సరీగా మోరల్ సైన్స్ అనేటటువంటిది కంపల్సరీ అండి. అవసరం. అవును. మరి అది ఎందుకు తీసేశారు? ఎందుకు పెట్టడం లేదు ఇప్పటికీ కూడా? మరి హత్యలు చేయరా? దోపిడీలు చేయరా? రోజు పిల్లలకి మీరు ఇన్నిన్ని దుకాణాలు తెరిచి దాని మీద ఆదాయం సంపాదించుకుంటున్నాం అంటున్నారే, మరి ఆ పిల్లలందరూ అట్లాంటి తాగేసేసి, తందనాలాడేసేసి, ఆ మైకంలో, ఆ మత్తులో భార్యని చంపుతాడు, బిడ్డల్ని చంపుతాడు, తనని తాను కూడా చంపుకుంటాడే. ఇది తెలీదా? ఆ స్థితిలో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడో? జూదం ఆడేవాడు ఎటువంటి పరిస్థితిలో ఉంటాడో కూడా నువ్వు 'ధర్మరాజు' కథను చూసావు గదా! అవును. ఆ జూదం అనే మైకంలో పడి తన భార్యనే పణంగా పెట్టేశాడే. మరి ఇవన్నీ మనకు తెలిసిన కథలేగా మనం చూస్తున్నాం గదా అవును. సమాజంలో. అవును. మరి వాటిని ఏం సరి చేసుకుంటున్నాం మనం? అవును. ఇది సమాజ శ్రేయస్సును కోరుకోవడమా? సమాజాన్ని భ్రష్టు పట్టించేసి వాళ్ళ మీద మనం ఆహ్, పేలాలు ఏరుకోవడమా? ఆలోచించండి మీరు. అవును. నేను సామాన్య మహిళగా ఒక జర్నలిస్ట్‌ని అడుగుతున్నానని అనుకోండి మీరు. మీరేం చెప్తారు దీనికి? కరెక్ట్ కాదని చెప్తా నేను. మరి ఎవరు కట్టాలి దీనికి? అదే మీరు రోజు మీరన్నట్లు చూస్తున్నారండి అవును. హ్మ్. సమాజాన్ని సంస్కరించడానికి కలిసిన చర్యలు మీకేం కనిపిస్తున్నాయి? ఏమీ లేవు. అన్నీ చెడగొట్టే ప్రయత్నాలు ఎక్కువ అదే కదా! జరుగుతున్నాయి. సోషల్ మీడియా, నువ్వొక సినిమా మొబైలు. చూసినా, అవును. ఒక మొబైల్ చేత పట్టుకున్నా, అవును. ఏది పట్టుకున్నా మనకి సమాజాన్ని భ్రష్టు పట్టించేదే ఎక్కువ కనపడుతోంది తప్ప, సమాజాన్ని బాగు చేయడానికి మాలాంటి కొన్ని కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. చాలా చేస్తున్నాయి. అదెంత సరిపోతుంది? సరిపోదు. ఇదేమి ఇంత పెరిగిపోతుంది. ఇదెంత దానికి దీనికి ఇప్పుడు ఆహ్, రాక్షసుల యొక్క శక్తి బాగా పెరిగిపోయినప్పుడు, దేవతలకు కూడా శక్తి తరిగిపోయినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడి, విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నారనే గాథలు మనం చదివాం. అవును. అది నడుస్తోందిగా. అవును. అది నడుస్తోందిగా. చివరికి బాబు ఇక మా వల్ల ఏం కాదు నువ్వే దిగిరావయ్యా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత చదువుకున్నాంగా. ఇంకెప్పుడు దిగి వస్తావయ్యా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నాం మేము. వస్తాడంటారా? ఆ! వస్తాడంటారా? అయ్యో! తప్పకుండా. హ్మ్. తప్పకుండానండి. ఆల్రెడీ కొంత నేచర్ స్టార్ట్ చేసింది. మీరు గమనిస్తున్నారో లేదో నేను గమనిస్తున్నా. హ్మ్. ఆల్రెడీ నేచర్ స్టార్ట్ చేసింది.
వాడు ఎంతటి వాడైనా, వాడు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత అధికారంలో ఉన్నా, వాడు ఎంత గొప్పవాడైనా, వాడు చీఫ్ జస్టిస్ అవనివ్వండి, ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి, చీఫ్ మినిస్టర్ అవనండి, ఎవరైనా అవనండి, వాడి కర్మఫలాన్ని వాడు అనుభవించవలసిందే. నేనైనా, మీరైనా, ఎవరమైనా ఎవరమైనా అది దేవతలే చెప్పారు కదా! దేవతలమైనటువంటి మేము కూడా కాలానికి వశమే. కాలపురుషుడి చేతిలోనే ఉన్నాం. టై టైమ్ ఈజ్ ద హీలింగ్ బామ్. కాలమే పరిష్కరిస్తుంది, కాలమే పరిష్కరిస్తుంది అని దేవతలు వాళ్ళే అన్నారుగా. మేము కూడా దానికి అతీతులం కాదని దేవుళ్ళే. మరి మనం ఎంతండి? ఈ ఆడవాళ్ళ వస్త్రధారణ మీద కూడా ఈ మధ్య కొంచెం బాగా చర్చ జరిగింది. మీరు ఒక వుమెన్‌గా మీరు ఏంటి దేన్ని కరెక్ట్ అంటారు? అంటే మహిళలకు సంబంధించి కట్టు, బొట్టు అనేటివి పురుషులు నిర్దేశించేటివా? లేదా స్త్రీ తనకు తానుగా ఏది తనకు నచ్చినట్లు తను ఉండడమా? పురుషులు ఎప్పుడూ కూడా ఎవరిని దేని మీద నిర్దేశించలేదండి. హ్మ్. మనకి కొన్ని నియమాలని ఋషులు నిర్దేశించి చెప్పారు. హ్మ్. ఋషులు పురుషులే గదా! అంటారు అట్లా. ఋషికలు కూడా ఉన్నారుగా. ఉన్నారు. అక్కడ పురుష, స్త్రీ, పురుష భేదం ఉండదు. అవును. ప్రకృతి పురుషులంటే హ్మ్. పురుషుడు అంటే అక్కడ ఏమిటని అర్థం అంటే మానవులు అని అర్థం. అలాగే ఋషులు అంటే ఏమిటంటే మరి వాళ్ళకేముంది ఒక అంగవస్త్రమేగా అలా అనుకుంటే నువ్వు అవును. చూస్తే. అవును. ఆచ్ఛాదన కూడా ఉండేది కాదుగా. వాళ్ళు తపస్సు అంటే ఒకప్పుడు ఆదిమ మానవుల్ని మీరు చూశారు. అవును. కథలు విన్నారు. ఏ అవును. వస్త్రం లేదు. ఆకులు, అలములు కట్టుకొని తిరిగారు వాళ్ళు. అవునా? అవును. వాస్తవం. తర్వాత ఒక నాగరిక మానవుడిగా ఈ విధంగా మనం రూపాంతరం చెందడానికి ఎవల్యూషన్ మీరు తెలుసు డార్విన్ సిద్ధాంతం అనండి. మన జంతు పరిణామం నుంచి ఇలా వచ్చి వాళ్ళు ఇలా నిలబడగలిగాం. హ్మ్. ఆ నిలబడుతూ ఉన్నటువంటి క్రమంలో సమాజంలో కూడా రకరకాల మార్పులొస్తాయి. హ్మ్. అవునా? మనలో కూడా కొంత జంతువులో ఉండేటువంటి ఒక ప్రవృత్తి ఉంటుందిగా. ఉంటుంది. మృగం. ఖచ్చితంగా. వాడిలో నిద్రపోతున్న మృగాన్ని హ్మ్. మనం మేల్కొల్పాలి అంటే ఏం చేయాలి? వాడికి ఇష్టమైంది పెడతావు. అవును. అప్పుడు మేల్కొంటాడు. హ్మ్. అవునా? అవును. అందుకని ఆ మృగాన్ని మేలుకొల్పకుండా ఉండడం కోసమని కొన్ని చర్యలు తీసుకున్నారు. హ్మ్. ఆ చర్యలు ఎలా ఉండాలంటే మనం ఆహారం, నియమాలు, ఆహారం అండ్ ఆహార్యం. ఆహార్యం అంటే బట్టలు, వస్త్రాలు. అవును. ఏ వస్త్రాలు కట్టుకుంటే ఎలా ధరిస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. హ్మ్. వ్యక్తి, సమాజం అవును. కదా! అవును. ఈ రెండింటిని గురించి కదా ఆలోచించింది. హ్మ్. వ్యక్తి నిర్మాణమే సమాజ నిర్మాణం కదా యెస్. నాన్న. అవును. ఈ వ్యక్తి బయటికి ఉంటాడు కదా! సోషల్ బీయింగ్ మనం. అవును. ఆ బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనే దానికి వాళ్ళు ఒక చక్కని రచన చేసి మనకు అందించారు. హ్మ్. ఎవరు? అనుభవజ్ఞులైనటువంటి పూర్వీకులు, మహానుభావులు అంటే అనుభవం గడించినటువంటి వాళ్ళు. హ్మ్. వాళ్ళ యొక్క సూచన మేరకు మనం ధరించటం అనేది అనూచానంగా మనకు ఒక గొప్ప సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయాన్ని గనుక అనుసరిస్తే సమాజం శోభాయమానంగా ఉంటుంది. ఆరోగ్యవంతంగా ఉంటుందని పెట్టారు. అది తప్పి మనకు వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే దానివల్ల మనమే నష్టపోతాం. నష్టపోతున్నామా లేదా? పోతున్నాం. అదేమంటే నువ్వు అలా చూడొద్దు అని అంటారు. అరే! మానవుడికి చూడడం అనేది అతని స్వభావం. హ్మ్. ఒకాయన ఎవరో నాకు ఒకసారి ఒక ఫిల్మ్ డైరెక్టర్ తిలక్ గారు అని ఉండేవారు. హ్మ్. ఇప్పుడు సాధారణంగా ఒక రోడ్డు మీద పాపం ఏ ఆచ్ఛాదన లేకుండా ఒక తడిక కట్టుకుని లేకపోతే ఒక చీర అడ్డంగా పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటే హ్మ్. గబుక్కున వాడి కళ్ళు అటువైపుకి వెళతాయమ్మా. అవును. క్యూరియాసిటీ. క్యూరియాసిటీ. అది హ్యూమన్ సైకాలజీ అండి అది. దాన్ని నువ్వు చేది లేదు. దాని యొక్క స్వభావం. అందుకని ఆ చూడడానికి అట్లా ఉండకుండా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు మనం శరీరం పైన ఒక ఆచ్ఛాదన. పైగా ముఖ్యంగా మహిళలకేంటంటే బిడ్డలకి జన్మనిచ్చేది స్త్రీ. హ్మ్. ఆయన ఒక పాట పాడతాడు చూడండి. హ్మ్. వైటూరి గారు రాసిన పాట ఎంత అద్భుతమైన పాటండి. హ్మ్. మర్మస్థానం కాదది అని పుణ్యక్షేత్రం అని. యెస్. అలా ఏమిటంటే పుణ్యప్రదమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక ఇది స్త్రీకిచ్చింది ప్రకృతి. హ్మ్. పాలిండ్లు, బిడ్డలకి పాలిచ్చే తల్లి. అదే బిడ్డలకి జన్మనిచ్చేటటువంటి వాటన్నింటినీ కూడా సరిగ్గా రక్షణ కవచంలాగా ఉండడం కోసం అని చెప్పి ఇప్పుడు ఆ తల్లి చీర కట్టుకుని వెళ్ళిందండి. వెళుతూ ఉంటే బిడ్డకు పాలివ్వాలి. ఆ కొంగు చాటున బిడ్డకు పాలిచ్చుకుంటుంది.
ఆ చీరతోనే ఏదో ముడేసుకొని పట్టుకొచ్చుకుంటుంది. ఆ చీరని మళ్ళీ చెట్టుకు ఒక ఉయ్యాల కట్టుకుని బిడ్డను ఊపుకొని పాడుకుంటుంది. చలేస్తే దుప్పట్లాగా. చలేస్తే మళ్ళీ ఇట్లా పెట్టి దుప్పటిగా కప్పుకొని నన్ను ఆచ్ఛాదనిస్తుంది. తను రక్షించుకుంటుంది. హ్మ్. ఇలా మన వస్త్రధారణల వ్యవహారంలో ఇన్ని రకాలుగా ఆలోచన చేసి దుఃఖం వస్తే దీన్ని కంటితో కన్నీటి తుడుచుకుంటుంది. ఏదైనా అవసరం వస్తే గబుక్కన అప్పుడు పర్సులుండేయా అవును. గబుక్కుని చెంగుకు ముడేసి మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవారు. హ్మ్. రూపాయి బిళ్ళ ఉన్నా రూపాయని ఇట్ట ముడేసి దాచుకునేవారు. హ్మ్. ఏదైనా గుర్తొస్తే అమ్మ ఈ ఎందుకమ్మా సాయంకాలం ఈ పని చేయాలమ్మా గుర్తు తెచ్చుకోవడానికి ముడేసుకుంటున్నానని ముళ్ళేసేవారు వాళ్ళు. హ్మ్. వీటన్నింటి వెనక ఎంత గొప్ప అద్భుతమైన ఒక సంస్కృతి ఉంది నాన్న. అవును. ఆ సంస్కృతిని కాపాడుకోండమ్మా అని చెబితే తప్పైతే మనం ఏం చేస్తాం దాన్ని? నువ్వెవడోరా నాకు చెప్పడానికంటే? అది తప్పు అంటే కాదు. ఆయన ఒకరోజు సామాన్లు. మురళీమోహన్ గారు పార్లమెంట్‌లో మాట్లాడితే కూడా దుమారం లేపారు. హ్మ్. అంత అవసరం ఏముంది అంత దుమారం? నువ్వు చెప్తే వింటే విను లేకపోతే లేదు. అంటే సామాన్లన్నాడని, ఆ! సామాన్లతో పోల్చాడని. అది తప్పు మాట్లాడడం. మనం వాడేటటువంటి భాష కూడా అదే నేను చెప్పా గదా! హ్మ్. చెప్పే విషయాన్ని కూడా చెప్పేటప్పుడు కూడా దాన్ని సమన్వయంతో అందంగా అందించగలగాలని దాన్ని అవును. ఆ విధమైనటువంటి పదాలతో వాడటం మాత్రం అది తప్పు. అవును. అది తప్పుగా దానికి క్షమాపణ కోరినట్టున్నాడుగా అతను కోరాడు. కూడా. అవును. హ్మ్. స్లిప్ అయింది నాకు నోట్లో నుంచి. చాలా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ హ్మ్. ప్రజలలోనే మానసిక పరమైన మార్పు రావాలి. పరివర్తన రావాలి. అందుకే ఇప్పుడు ఏదో పరివర్తన కోసం కృషి చేస్తున్నారుగా మంచిదే అది. హ్మ్. ఆ రకంగా మార్పు ప్రజలే దీనిని ఎవరికి వాడే తిప్పికొట్టి ఇట్లాంటి మాటలు ఆవిడ ఒక చేస్తే క్వెషన్ అడగాలనుంది మిమ్మల్ని. ఏంటది? మీరు ఒక దగ్గర దగ్గర నాకు తెలిసి 40 సంవత్సరాలుగా ఒక హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తి వీటన్నిటి మీద మీ శక్తికి మించిన సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్యం కార్యక్రమాలు చేస్తున్నారు గానీ, మీకు ఎక్కడో గుర్తింపు తగినంత రావాల్సినంత రాలేదా ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పనులు జేసినోళ్ళు గూడా ఈ దేశంలో గవర్నర్‌లయిపోయారు. అవును. మీరు ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉండి, ఇంత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి ఎందుకు వెనకబడిపోయారు అని ఆ అడగాలనుంది. గుర్తింపే ప్రమాదకరం నాన్న. హ్మ్. ఎందుకంటే దానివల్ల మనకొచ్చి ఒరిగి చచ్చేది ఏం లేదు. హ్మ్. అనవసరపు అసూయలు, హ్మ్. ఈర్ష్యలు, హ్మ్. నానా రకాల కామెంట్సు రకరకాలుగా పెడుతుంటారు. ఎందుకు అవన్నీ మనకు అవసరమా? హ్మ్. ఇప్పుడు గుర్తింపు తెచ్చుకోవడానికి అనేక రకాల హైప్ ఇప్పుడు నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్మ్. ఇది మాత్రమే చూడండి అని నేనెప్పుడు చెప్పుకోను. హ్మ్. మా దేవాలయానికే రండి. మా అమ్మవారికి చాలా మహిమలున్నాయి. నేనెప్పుడు అలా హైప్ ఎప్పుడు క్రియేట్ చేయను. హ్మ్. దేవాలయం కూడా నేను అంతగా పెద్ద పబ్లిసిటీ చేయనంటే ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండి, కాస్త ఏదో ఇంత ప్రసాదం తిని, వాళ్ళు కాస్త అక్కడ సేదతీరి ప్రశాంతతను పొందితే చాలు. అలా అనుకుంటాం తప్ప మనం అడ్వర్టైజ్‌మెంట్స్ చేసి, అసలు ఆ దేవాలయం చేతుల నిర్వహణ కూడా చాలా మందికి తెలీదు. హ్మ్. మీకు తెలుసో లేదో ఆ విషయం. అవును. నేనెక్కడ ఇన్ని వేదికలెక్కాను. ఇన్ని వేదికల మీద కూడా ఎప్పుడు నా ప్రొఫైల్ కూడా నేను ఎవ్వరికీ ఇవ్వను. హ్మ్. పలానా సత్యవాణి గారు ఇది చేసింది. ఎన్నో ఉన్నాయి నేను చేసి నేను చెప్పుకున్నానా? ఎక్కడా లేదు. అది నాకిష్టం మిమ్మల్ని లేదు. పిలిచలేదా ఏ పొలిటికల్ పార్టీ జాయిన్ అ కమ్మని? అడి అడిగారు. ఏ అడిగారు. ఏ పార్టీల నుంచి వచ్చింది మీకు ఆఫర్? బీజేపీ ఫస్ట్ నన్ను బీజేపీ అడిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ నన్నడిగింది. హ్మ్. 2 ఎందుకు వెళ్ళలేదు? నాది రాజకీయమైన ప్రవృత్తి కాదండి. హ్మ్. ఇప్పుడు ఇట్లాగే మీరు బాలగంగాధర్ తిలక్‌ని గూడా హ్మ్. మీరు ఏ పోర్ట్‌ఫోలియో తీసుకోబోతున్నారు సార్? హ్మ్. మరి ఇంత పెద్ద స్వతంత్ర సంగ్రామాలు ఇంత పోరాడారు గదా! మీరని అడిగితే, హ్మ్. నేను పోర్ట్‌ఫోలియో తీసుకోవడం నాకెందుకు మంత్రి పదవి? పూనాలో నా స్కూల్‌లో నేను మ్యాథమెటిక్స్ టీచర్‌గా పనిచేస్తా. హ్మ్. అందరూ జాతిని యోజించి జాతి నాయకుల్ని తయారు చేసేదెవరు? హ్మ్. వి ఆర్ ఎ కింగ్ మేకర్స్ అన్నాడాయన. హ్మ్. అలాగే మనకెందుకవి? హ్మ్. ఆ పాలన, అధికారాలు, లేనిపోయిన తలనొప్పి. మొన్న ఈ మధ్యన మనం తిరుపతెళ్తే, "మేడం మీరెందుకు బోర్డ్ మెంబర్‌గా లేరు? మరి మీలాంటి వాళ్ళుండాలి టెంపుల్‌కేనంటే," హ్మ్. నాయనా నేను గనక టెంపుల్‌కి బోర్డ్ మెంబర్‌గా తిరుపతికి వెళ్ళాననుకో, తెల్లవారి నా గేట్ ముందు క్యూ ఉంటది. హ్మ్. మేడం మాకు టికెట్ ఇప్పించండి, మాకు దర్శనం ఇప్పించండి అని. ఈ సాధన పోతుంది నాకు. ఈ గోడలో పడిపోతా. నాకెందుకు ఇదంతా? ఓకే. కదా! అవును. అదే ఒకసారి తిరుపతిలో నేను చదలవాడ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు నా ప్రసంగం విని, హ్మ్. "అమ్మ మీరు ఎప్పుడొచ్చినా మీకు ఫ్రీగా దర్శనం ఇప్పిస్తాను మేడం" అన్నాడు. హ్మ్. కృష్ణమూర్తి గారు నాకు స్వామి దర్శనం వద్దండి. హ్మ్. ఆయన ఇక్కడ నింపుకున్నాను. హ్మ్. ఆయన అప్పగించిన పని చేస్తానండి. హ్మ్. మీ యూనివర్సిటీలో పిల్లలకి ఏదైనా చెప్పడానికి వీలైతే ఆహ్వానించండి. పిల్లలతో మాట్లాడుకుంటానన్నా నేను. హ్మ్. నాకదిష్టం. హ్మ్. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ శాస్త్రీయపరమైన విజ్ఞానం ఏదైతే ఉన్నదో, అది నేటి తరానికి అందించగలిగితే సైన్స్ పరంగా ఆళ్ళు కన్విన్స్ అవుతారు. అవును మేడం. అసలు సనాతన ధర్మం అంటే ఏంది? ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. పిచ్చగా. అవు.
ఇంత పిల్లోడు కూడా మాట్లాడేస్తాడు. అదే. అసలు ఏంటి అసలు సనాతన ధర్మం? దానిలోనే ఉందిగా సనాతనంలోని అంటే పాతది. ఎటర్నల్, పురాతనం అని అర్థం కాదు. ఎటర్నల్, శాశ్వతమైన ధర్మము. ఓకే. అది ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటదది. దానికి ఎవరు రాసింది కాదు, చేసింది కాదు, ఎవరు సృష్టించింది కాదు. అవును. సృష్టి ఏర్పడినప్పుడే ఏర్పడిపోయింది. నువ్వు పుట్టినప్పుడే ఉంది. నీ హ్మ్. పుట్టుకతోనే వచ్చింది. నీ నడవడికలోనే ఉంది. హ్మ్. నువ్వు రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నువ్వు చరించేటటువంటి నీ నియమాలు, నీ విధానం అంతా సనాతనమైనటువంటి పూర్వీకుల మధ్య ధర్మే మానవ ధర్మం. మానవ ధర్మే సనాతన ధర్మం. ఏమిటి మానవుడు? ప్రకృతిని నువ్వు ప్రేమిస్తూ, ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని గౌరవిస్తూ, అవును. ప్రకృతిలో ఉన్న వైవిధ్యాన్ని గౌరవించడం ఎట్లాగో నేర్పిందే నీకు రుద్రాభిషేకంలో చెప్తున్నాడు. హ్మ్. ఏమంటాడు అక్కడ? అవును. పిట్టకే నమస్కారం, గుట్టకే నమస్కారం, మట్టికే నమస్కారం, చెట్టుకి, పిందికి, కాయకి, ఆకుకి అన్నింటికి నమస్కారం, నమస్కారం అండి సంస్కారం చెప్పాడు. ఆ నమస్కారం ప్రతిదాన్ని నమస్కరించడమే సంస్కారం మనకి నేర్పించింది. అవును. అదే సనాతన ధర్మం. అవును. ప్రతిదానికి రుణపడి ఉన్నాం మనం. అవును. ఈ నడుస్తున్నామంటే పంచభూతాలకి, నేలకి రుణపడి ఉన్నాము, ఆకాశానికి రుణపడి ఉన్నాము, గాలికి రుణపడి ఉన్నాము, ఈ వెలుతురికి, సూర్యుడికి రుణపడి ఉన్నాము, ఈ నీటికి రుణపడి ఉన్నాము. ఇది మహమ్మదీయులకి ఒక నీళ్ళు, హిందువులకు ఒక నీళ్ళు, మహమ్మదీయుడికి ఒక సూర్యుడు, హిందువులకు ఒక సూర్యుడు, క్రైస్తవులకు ఒక నేల, మనకొక ఉన్నాయా? లేవు. అన్నీ కామన్. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పి ఒక పక్క పాట పాడుకుంటున్నాం. హ్మ్. ఇన్ని రకాలు వింటున్నాం. హ్మ్. మళ్ళీ తెల్లారేగిస్తే ఏఆర్ రెహమాన్ గారు ఇలాంటి మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఈ కొంతమంది రాజకీయ నాయకులు కూడా ముఖ్యంగా హిందూస్. అందుకే ఆ! నేనంటున్నా, ఈ హ్మ్. విద్యను మనం అందించగలగాలి ప్రజలకి. యెస్. ఏమన్నా రాజకీయ నాయకులు? నేను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నా అంటుంటారు గదా! అసలు వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా అని. తప్పుడు మాటది. కదా! సనాతన ధర్మం కోసం నువ్వు పాటుపడటం ఏంటయ్యా? ఆవిడే వింటే గనక ఆ సనాతన ధర్మమే నవ్వుతుంది వీళ్ళని చూసి. హ్మ్. ఒరేయ్ దుప్పదెగా! సనాతన ధర్మాన్ని నువ్వు ఆచరిస్తేనే కాపాడతా. నువ్వు నన్ను రక్షించడమేమి ట్రాప్ సృష్టించిన వాడిని వీడు రక్షిస్తాడా? ఆ! ఏమ్మా? అసాధ్యం. సృష్టికర్తను వీడు రక్షిస్తాడా? అసాధ్యం. ధర్మ రక్షణ కాదు నన్ను అనాల్సింది. ధర్మాన్ని నువ్వు రక్షించడం అంటే నువ్వు ఆచరిస్తూ ఉంటే నేను ఇప్పుడు నేనున్నానండి. సంప్రదాయబద్ధంగా అంటే ఇది సత్సంప్రదాయబద్ధంగా నేను జీవిస్తూ ఉంటే, హ్మ్. ఆ జీవన విధానం నా ఆరోగ్యానికి ఉందిగా. నాకు ఇవాళ బీపీ లేదు, షుగర్ లేదు నాన్న. అవునవును. 76 ఏళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఏ మందులు లేవు నాకు. హ్మ్. మరి ఇలా ఉన్నానంటే దేనికి వలనున్నాం? వీటన్నింటికి నేను వశమై, వాటికి కృతజ్ఞతాబద్ధురాలినై జీవిస్తూ ఉన్నందుకు నేను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. హ్మ్. నువ్వు అలా నడుస్తూ ఉంటే నిన్నది కాపాడుతోంది. నువ్వు దాన్ని కాపాడేదేంది? నువ్వు దాన్ని కాపాడటం ఏంటి? నేను వేదాలను రక్షిస్తున్నానంటాడు ఒకడు, ఒకడు ధర్మాన్ని రక్షిస్తున్నానంటాడు. ఆ! హిందుత్వాన్ని హిందుత్వమే అసలు హిందుత్వమే లేదు మనకి. అదొక లైఫ్ స్టైలు. నీకు రామాయణంలో హిందూ శబ్దం ఉందా? లేదు. మహాభారతంలో హిందూ శబ్దం ఉందా? ఇది ఎవడో పెట్టిన పదం. మన అవును. సనాతన ధర్మం. నువ్వెవరు అంటే నేను సనాతన్, నేను సనాతని. ఇది గదా మన పదం. ఏదో పెట్టాడు వాడుకుంటున్నాం. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుకుంటున్నట్టుగా. అవును. న్యాయంగా అయితే మన క్యాలెండర్ ఏమిటి? ఉగాది నుంచి. అవునవును. కానీ మన ఇంగ్లీష్ క్యాలెండర్ వాడుకుంటున్నట్టుగానే హిందూ పదాన్ని వాడుకుంటున్నాం. హ్మ్. కరెక్టా కాదా? కరెక్టే. ఏ కరెక్టే. నాన్న? అవును. కాబట్టి వాడుకుంటున్నాం కాబట్టి ఆ పదం వాడుతున్నాం. అవును. ఏది బదిలిపోయారుగా వాళ్ళ బూట్లు, వాళ్ళ చెప్పులు వదిలితే అయ్యే తగిలించుకున్నాం. అయ్యే కళ్ళజోళ్ళు పెట్టుకున్నాం. అవును. వాళ్ళు చెప్పిన పదాలే మనము వాడుతున్నాం. హ్మ్. ఇది తప్పనిసరిగా జీవిస్తున్నాం. అన్నిటిని స్వీకరించే గుణం మనకుంది గదా! మన తెలుగు భాష అన్ని భాషల్ని ఇమిడ్చుకుంటది. అవును. మన సనాతన ధర్మం అనే మన సనాతన ధర్మం అనే హిందూ ధర్మం కూడా అందరినీ ఇమిడ్చుకుంటుంది. అవును. ఏమ్మా? సెపరేట్ జేయమందు. వాళ్ళు మ ముస్లింలు గాబట్టి అస్సలు పక్కన బెట్టు. చేయమనలా. క్రైస్తవులు గాబట్టి పక్కన బెట్టు. రామ్ రాబర్ట్ రహీమ్ అని సినిమాలు తీసింది మనమే. అవును. వాళ్ళు తీయలా. అవును. ఏమ్మా? అవును. బైబిల్‌ని, ఖురాన్‌ని అన్నిటిని కూడా ఆదరించి ఎందుకండి మా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, హ్మ్. వారి యొక్క శంకర మఠం పక్కనే ఒక మసీదు ఉంటది. హ్మ్. అది తొలగించాలని ఎవరో ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు స్వామి వాళ్ళని పిలిచి మందలించారు. హ్మ్. అక్కడ కనపడుతూ ఉంటే అక్కడ ప్రార్థన సమయం వాళ్ళకి గుర్తు చేస్తుంటే, నా ప్రార్థనా సమయం నాకు గుర్తొచ్చి నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను తీయొద్దన్నారాయన. అబ్బా! అది, 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 అది ఇది నా సనాతన ధర్మం. భారతదేశంలో నా మహర్షులు నాకు అప్పగించినటువంటి గొప్ప సంస్కారం. అది ఇప్పుడు లేదు. లేదు. ఈ విషయం రెహమాన్‌కి తెలియజేయండి. హ్మ్. ఏఆర్ రెహమాన్‌కి. హ్మ్. అది నా భారతీయత యొక్క గొప్పతనం అని. అవును. ఏమంటారు? కరెక్ట్. ఎన్నున్నాయి ఇలాంటి ఉదాహరణలు? కొల్లలున్నాయి. కొల్లలున్నాయి. అవును. ఇందాక మీరు అడిగారు ఇందాక కులాన్ని గురించి ఇందాక ఏదో అవును. వేరే అన్నాడని. సంక్రాంతి కులం. హ్మ్. అన్నానని. ఇలాగే మా మాస్టర్ గారు ఒకసారి ఈకే మాస్టర్ గారు, హ్మ్. ఎకరాల కృష్ణమాచార్యులు గారు హ్మ్. పారిస్ వెళ్ళినప్పుడు 1972లో హ్మ్.
ఆ దేశస్థుడు ఒక అడిగాడు, ఒక క్రిస్టియన్ మతస్థుడు, ఉమ్, మీ దేశంలో కులాలు ఉంటాయట కదా, ఉమ్, ఉండకూడదా కదా అని ఏదో అడిగితే, ఉమ్, అవునా అలాగా, ఉమ్, అయితే మరి మీరు కూడా ఉమ్, గుర్రాలని, ఉమ్, జాతి గుర్రాలని ఉమ్, ఏర్చి కూర్చి ఉమ్, జత చేసి వాటికి గర్భధారణ చేస్తారు కదా, ఎందుకు అని అడిగారు. అవును, మరి ఆ జాతి గుర్రాల యొక్క ఆ పౌరుషం చచ్చిపోకుండా ఉండడానికి, ఆ జాతిని మరింతగా పెంచుకోవడానికి, ఆ డిఎన్ఏని కాపాడుకోవడానికి మేము చేస్తామన్నట. అది మీరు గుర్రాల విషయంలో చేశారు, మా పూర్వీకులు మాకు మనుషుల విషయంలో ఆ సంప్రదాయాన్ని చేశారు. ఎందుకు చేశారు అది? ఆ విత్తనాన్ని కాపాడుకోవడం కోసం. ఇన్ బోర్న్ ఎంప్లాయ్మెంట్, రక్తనిష్టగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ని కుల వృత్తులు పోకోకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ విధంగా కులాలలో వివాహం చేసుకోవటం అనే పద్ధతిని ప్రవేశపెట్టారు తప్ప, ఆ డిఎన్ఏ నశించిపోకుండా ఉండడానికి పెట్టారు తప్ప, అక్కడ విభేదాలు సృష్టించడానికి కాదు. ఇది విభాగాలు మాత్రమే, విభేదాలు లేవు. ఈ విభాగాలన్నీ పనిచేస్తూ ఉంటేనే కదా మనం ఉండగలుగుతున్నాం. అవును. ఎన్ని విభాగాలు పనిచేస్తున్నాయి సృష్టిలో? చాలా విభాగాలు. ఎన్ని విభాగాలున్నాయి? కార్పెంటరీ ఏమ్మా, అవును. కంసాలి ఉమ్, అతని పని అతను చేస్తున్నాడా? అవును. చాకలి, దోబి, దర్జీ బట్టలు కుట్టిస్తున్నాడు. ఇన్ని విభాగాలు పనిచేస్తుంటే మనీ పంపిణీ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది, రొటేట్ అవుతుంది కదా. అవును. ఈ విభాగాల మధ్య విభేదాలు సృష్టించింది ఎవరు? రాజకీయ నాయకులు. వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం మనందరి మధ్య చిచ్చు పెట్టి ఉమ్, వాళ్ళు పాలన సాగించుకుంటుంటే ప్రజలు కళ్ళు తెరవాలి. ఒరే, మనందరి మధ్య ఈ విధంగా చిచ్చు పెట్టి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారా, మనం ఏకం అవ్వాలని ఒకళ్ళకొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అన్ని కులాల వాళ్ళు కలిసి వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు రావాలి. బాగా చెప్పారు. కరెక్ట్. ఆ రోజు రావాలి భారతదేశంలో. కాబట్టి సంక్రాంతి పండుగ అనేది అన్ని కులాల వాళ్ళు చేసుకునే పండుగ కానీ ఇంకొకళ్ళు ఒకే కులం చేసుకునే పండుగ కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి. మీ ఇంటర్వ్యూ చూసినాక ఆమెకు అర్థమవుతుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. నమస్తే. మంచిదమ్మా, నమస్కారం.